హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపరేషన్లో భాగంగా టైమ్ అండ్ వర్క్ కాలం పని సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. మనం పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్ క్వశ్చన్ కూడా చదవకుండా ఆన్సర్ ఎట్లా చేయొచ్చో చూద్దాం. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా గంట బటన్ నొక్కండి. ఇక్కడ మనకు క్వశ్చన్ అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఇట్ సైడ్ మన క్వశ్చన్ని మొత్తం 2 పార్ట్స్ అనుకోవాలి. ఫస్ట్ పార్ట్లో 2 ఉంటాయి, సెకండ్ పార్ట్లో ఒకటే వాల్యూ ఉంటుంది. సో మనం ఏం చేద్దాం చూద్దాం. క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు, మీరు చదవకండి. ఫస్ట్ పార్ట్లో ఏముంది, 15 ఉంది. తర్వాత ఏముంది, 10 ఉంది. ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పార్ట్లో ఓన్లీ 20 ఉంది, ఇంకోటి లేదు, ఒకటి 20 ఒకటి ఉంది. సో దాన్ని ఎక్స్ అనుకుందాం. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, క్యాన్సిల్ అయింది. 2 ఎక్కం 2, 2 ఏళ్ళ 14. సో 14 పోతే ఒకటి ఉంటుంది, మనం 0 పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 10 అవుతుంది. 2 5ల 10, 7.5 డేస్. ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మనకేం లేదు, ఒకవేళ 3 ఇక్కడ ఓన్లీ 3 వాల్యూస్ ఇచ్చింది కదా, ఒకవేళ 5 వాల్యూస్ ఇస్తే 3 ఒక సైడ్ వేసుకోవాలి, 2 ఒక సైడ్ వేసుకోవాలి, అంతే. ఫస్ట్ మంచిగా చూడండి, మనకు మొత్తం క్వశ్చన్ 2 పార్ట్స్ వేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ ఏమో 2 వాల్యూస్ వేసుకోవాలి, సెకండ్ పార్ట్లో ఒకటే వాల్యూ వేసుకోవాలి, ఈజ్ ఈక్వల్ వేసుకోవాలి, దాన్ని క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీంట్లో మనకు ఫస్ట్ పార్ట్లో 3 వాల్యూస్ ఇచ్చిండు, చూడండి ఒకసారి. 30 ఇచ్చిండు, 8 ఇచ్చిండు, అదేవిధంగా 16 ఇచ్చిండు. అదేవిధంగా సెకండ్ పార్ట్లో ఓన్లీ 32 ఇచ్చిండు అండ్ 20 ఇచ్చిండు. ఇంకో పార్ట్ మనం కనుక్కోవాలి, అంతే, వెరీ ఈజీ. ఫస్ట్ పార్ట్లో ఏముందో చూద్దాం. 30 ఇంటూ 8 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ వేసుకోవాలి. అదే నెక్స్ట్ పార్ట్లో ఏమి ఇచ్చింది, ఓన్లీ 32 ఇంటూ 20 ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాం దాన్ని. ఇక్కడ 0 ఉంది, అదేవిధంగా ఈక్వల్, ఇది ఈక్వల్, ఇటు సైడ్ కూడా ఒక 0 ఉంది, క్యాన్సిల్ చేసినాం. అదేవిధంగా ఇక్కడ 16 16 ఎక్కం 16, 16 ఏళ్ళ 32. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, 2 ఎక్కం 2, 2 4 8. అదేవిధంగా ఇక్కడ 2 ఉంది, 2 ఎక్కం 2, ఇక్కడ 2 ఏళ్ళ 4. సో ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 3 ఉంది, 2 3 ఎంత 6. సో ఆన్సర్ ఈజ్ 6. ఓకే, మనం పెన్ లేదు, ఏం లేదు, క్వశ్చన్ కూడా చదువుతున్నాం, ఓన్లీ డైరెక్ట్ చూస్తున్నాం, ఆన్సర్ పెడుతున్నాం, అంతే. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తా, ఇంకెక్కువ డైరెక్ట్ ఈ ప్రాబ్లం కూడా ఇయ్యారు, డైరెక్ట్ చూసి ఆన్సర్ టిక్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చదవాల్సిన అవసరం లేదు, చెప్పినా కదా. జస్ట్ 12 ఉంది ఫస్ట్ పార్ట్లో, తర్వాత 10 ఉంది, ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పార్ట్లో ఓన్లీ 8 ఉంది, ఇంకో పార్ట్ ఇవ్వలేదు, దాన్ని ఎక్స్ అనుకుందాం. మనం క్యాన్సిల్ చేద్దాం. 2 ఎక్కంలో చూద్దాం. 2 4 8, 2 5ల 10, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 12 ఉంది, 4 ఎక్కం 4, 4 3ల 12, ఇక్కడ 3 ఉంది ఇంటూ 5, 3 5లు ఎంత 15. ఆన్సర్ వచ్చిందా? జస్ట్ మనం ఏం చేయట్లేదు, జస్ట్ అక్కడ ఉన్న వాల్యూస్ నుంచి మాత్రమే మనం వేసుకుంటున్నాం, అంతే. క్వశ్చన్ కూడా చదవట్లేదు. ఏమున్నాయి వాల్యూస్, 27 ఉంది ఒకటి, నెక్స్ట్ 8 ఉంది, అదేవిధంగా 12 ఉంది. ఫస్ట్ 27, తర్వాత 8, అదేవిధంగా 12 ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 9 ఉంది. నెక్స్ట్ది ఎక్స్ అనుకుందాం. క్యాన్సల్ ఏమేమి అయితే చూద్దాం ఒకసారి. ఓకే, 9 ఎక్కని చూద్దాం. ఇక్కడ 9 ఉంది, 9 ఎక్కని 9, 9 3ల 27. నెక్స్ట్ 3 ఎక్కం 3 3, 3 6ల 18. ఓకే, 6 ఎక్కం 6, 6 ఏళ్ళ 12. ఇక్కడ 2 ఉంది, 8 ఉంది, 2 ఇంటూ 8, 2 ఇంటూ 8 16 కదా, 2 ఇంటూ 8 16, 8 ఏళ్ళ 16 కాబట్టి అంతే, ఏం లేదు. ఫస్ట్ 3 ఇటు వేసుకున్నాం, 27 8 12 వేసుకున్నాం. ఇది ఈక్వల్ టు సెకండ్ దాంట్లో 2 వాల్యూస్ ఉన్నాయి, ఒకటి 18 ఉంది, అదేవిధంగా 9 ఉంది, ఇంకో వాల్యూ మాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. సో ఫస్ట్ 9 టేబుల్లో క్యాన్సిల్ వేసినాం. 9 ఎక్కని 9 ఇక్కడ ఉంది, అదేవిధంగా 9 3ల 27 ఇక్కడ క్యాన్సిల్ వేసినాం. అదేవిధంగా నెక్స్ట్ 3 ఎక్కం 3 ఇక్కడ ఉంది, 3 6ల 18 ఇక్కడ క్యాన్సిల్ వేసినాం. అదేవిధంగా 6 ఎక్కం 6, 6 ఏళ్ళ 12. మొత్తం ఇటు సైడ్ మొత్తం క్యాన్సిల్ అయినాయి, ఒక ఎక్స్ ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8 ఇంటూ 2 16. ఆన్సర్ ఇస్ 16. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అన్నది ఆల్టర్నేట్ డేస్ సంబంధించిన క్వశ్చన్.
చూడండి ఒకసారి, ఇది ఈజీ. ఆల్టర్నేటివ్ పెద్ద పెద్ద చేస్తారు కానీ మనం చాలా ఈజీ చేద్దాం. ఎట్లా చేయాలని చూద్దాం. A and B can build a wall in 12 and 16 days respectively if work one day alternate. ఒక రోజు తర్వాత ఒక రోజు చేస్తానంట. ఏ అన్నట్టయినా వర్క్ని స్టార్ట్ చేసిండు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని 12. ఓకే, అదేవిధంగా బి అన్నట్టయినా 16 days. ఎల్సిఎం, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత వస్తుంది అంటే 48 వస్తుంది. ఎల్సిఎం మనం మీకు ఎల్సిఎం ఉంటుంది, నేర్చుకోండి ఎట్లనో, లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. 12 ఎక్కం చూద్దాం. 12 ఎక్కం 12, 12 వేల 24, మూల 36, 12 నాలుగు 48. అదేవిధంగా 16 మూల 48. వీళ్ళిద్దరు కలిసి 2 రోజులకి ఎంత వరకు చేస్తారు అంటే ఆల్టర్నేటివ్గా ఒక ఫస్ట్ డే చేస్తాడు, సెకండ్ డే చేస్తాడు. ఒక్కరోజు వరకు ఏ ఎంత చేస్తాడంటే 4 చేస్తాడు, ఒక్కరోజు వరకు బి ఎంత చేస్తాడంటే 3 చేస్తాడు. ఇద్దరు కలిపి 2 రోజులకి చేస్తారు అది ఒక వర్క్ని. 2 ఓకే, 2 రోజులు ఎంత చేస్తారు వరకు? ఇక్కడ ఈ 4 ఈయన 3, 7 వరకు చేస్తారు. సో ఇది చాలా కేర్ఫుల్గా అండి, ఇది ఒక్క టాపిక్ మాత్రమే, మిగతా మొత్తం ఈజీనే. 7 ఉంది కదా ఇక్కడ, ఒక్కరోజు వరకు ఎంత అంటే 7 చేస్తారు. ఓకే, ఒక్కరోజు వరకు అంటే ఒక్కరోజు ఒకైనా ఇంకో రోజు ఒకైనా కాబట్టి ఇద్దరు కలిపి ఒక్కరోజు వరకుని 7 రోజుల్లో చేస్తారు. సో 7 ఉంది ఇక్కడ, 48 చూడండి ఒకసారి. 7కు ఎంత దగ్గర? 7 ఏళ్ళ 49, కానీ 48 ఉంది. సో 7 ఆరులు ఎంత? 42. 7 ఆరుల 42. ఇక్కడ కూడా ఇంటూ చేయాలి, 6, 12 అవుతుంది. ఓకే 12. నెక్స్ట్ చూడండి, పైన రబ్ చేస్తుంది ఒకసారి. రెండు దిక్కుల 6 అయితే 7 ఆరుల 42, అదేవిధంగా 6 ఏళ్ళ 12 అవుతుంది. కానీ మనం మొత్తం వరకు ఎంత 48 ఉంది కదా, మొత్తం 48 ఉంది టోటల్ వరకు. సో మనకి ఇక్కడ 42నే అయినాయి. ఇద్దరు కలిపి అయిపోయింది, ఏ అయిపోయింది, బీది అయిపోయింది. తర్వాత ఎవరు వస్తారు? మళ్ళీ ఏనే వస్తారు కదా. ఏ అంటే ఎంత చేస్తాను అనుకున్నాం? 4 చేస్తాను అనుకున్నాం. ఒక్కరోజు వరకు ఎంత 3 అనుకున్నాం కదా. ఓకే, ఒక్కరోజు వరకు ఎంత చేస్తాను అనుకున్నాం మనం? 4 చేస్తాను అనుకున్నాం. 42కు +4 కలపండి, ఎంత అవుతుంది? 46 అవుతుంది. అదే ఇక్కడ 12 రోజులు +1 కలపాలి, 13 రోజులు అవుతుంది. ఓకే 46 అయింది. ఇంకా ఎంత ఉందో? 2 ఉంది. బి అంటే ఎన్ని రోజులు చేస్తాడు? ఎన్ని రోజులు అలా కంప్లీట్ అవుతాడు? 3 డేస్లో చేస్తాడు. 2/3. ఇక్కడ 12 + 1 ఎంత? 13. ఇక్కడ 2/3, 13 2/3 ఆన్సర్ వచ్చేసి